ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల అందరం కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి లేకులు కుంటలను కాపాడుతున్నటువంటి హైడ్రాని సమర్థిస్తానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సమర్థించడంతో పాటు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నిటిని కూడా స్వాగతిస్తూ మరి హైదరాబాద్ నగరంలో ఏ ప్రభుత్వం తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి వంతపడే ఎంఐఎం సోదరులు మరి వాళ్ళ కబంధ హస్తాలో ఉన్నటువంటి చెరువుల మాట ఏమిటని కూడా ఈరోజు మేము హైడ్రా రంగనాథ్ గారిని అడగడం జరిగింది. అక్కడ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ హాస్పిటల్స్ కానీ ఉంటే ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేసి వాటిని ఏ విధంగా కూల్చాలని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చడం మేము స్వాగతిస్తున్నాం. చెరువులు అన్నటువంటి ఏ కబ్జా అయినటువంటి కబ్జాలను వేలికి బయటికి తీయడం దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మేము సమర్థిస్తున్నాం. కానీ ఎంఐఎం పార్టీ సోదరులు చేసినటువంటి కబ్జా విషయాలను మాత్రం వెనుకడుగు వేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఊరుకోరని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. తప్పకుండా ఇంకా మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కార్పొరేటర్లు అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లేక్స్ల విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ లేక్స్ కంప్లీట్ అయిన తర్వాత నాలాలు ఈ బఫర్ జోన్లో కూడా కూల్చివేతలు మొదలు పెడతామన్నారు. మమ్మల్ని మళ్ళీ ఒక 15 రోజులు ఆగి మమ్మల్ని ఒక్కొక్కరిని సపరేట్గా సబ్జెక్ట్ తీసుకొని రమ్మని చెప్పారు. ఖచ్చితంగా కార్పొరేటర్లు అందరం కూడా సపరేట్గా పర్సనల్గా టైం తీసుకొని మా ప్రాంతాల్లో జరిగినటువంటి చెరువుల కబ్జాలను ఏ విధంగా నాలాల కబ్జాలను ఏ విధంగా గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మంత్రులు ఏ విధంగా కబ్జా పెట్టి అక్కడ ఫ్లాట్లుగా నిర్మాణం చేసి ఇండ్లు కట్టుకుంటున్నారో వాటన్నిటి కూడా క్లియర్గా మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మళ్ళీ దానికి క్లుప్తంగా మళ్ళీ మేము సమాధానం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా హైడ్రాని భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్ అందరం స్వాగతిస్తూ ఉన్నాం.